నమస్కారం. ఒకే ఒక్క పండుగ మన జీవిత గమనాన్ని మార్చేయగలదా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈరోజు మనం మాట్లాడుకోబోయేది రథసప్తమి గురించి. ఇది కేవలం ఒక వేడుక కాదండి, విశ్వశక్తితో మనల్ని కనెక్ట్ చేసే ఒక అద్భుతమైన అవకాశం. అవును, సంపూర్ణ ఆరోగ్యం, చక్రవర్తిలాంటి విజయం అన్నీ ఒక్కరోజుతో సాధించగలిగితే మన ప్రాచీన విజ్ఞానం ఖచ్చితంగా సాధ్యం అంటోంది. అలాంటి ఒకే ఒక్కరోజు మన జీవితాన్ని మార్చేయగల శక్తితో మన ముందుకు రాబోతుంది. అవును, ఆ ప్రత్యేకమైన రోజు జనవరి 25, 2026. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ రోజున రథసప్తమి మామూలుగా కాదు, ఆదివారంతో కలిసి వస్తోంది. ఇది చాలా చాలా అరుదైన, అత్యంత శక్తివంతమైన కలయిక అని చెప్తారు. మరి అసలు ఈ రోజుకు ఎందుకంత ప్రాముఖ్యత? ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. సరే, ముందుగా ఈ కలయిక ఎందుకంత పవర్ఫుల్ అనేది అర్థం చేసుకుందాం. అసలు రథసప్తమి అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది సాక్షాత్తు సూర్యభగవానుడి పుట్టినరోజు. అంతేకాదు, ఇదే రోజున ఆయన తన 7 గుర్రాల రథం మీద ఉత్తరాయణ పథంలోకి ప్రయాణం మొదలుపెడతాడు. అంటే ఆ క్షణం నుంచి ప్రకృతిలో ఒక సరికొత్త ఎనర్జీ ఫ్లో మొదలవుతుందన్నమాట. అందుకే చూడండి, మన సంప్రదాయంలో సూర్యుణ్ణి కేవలం ఆకాశంలో ఉన్న ఒక నక్షత్రంలా ఎప్పుడూ చూడలేదు. ఆయన మన జీవితాన్ని నడిపించే ఒక దైవికమైన శక్తి. అది మన కళ్లకు కనిపిస్తూ ఉండే శక్తి. సూర్యుడిని ఏమంటారో తెలుసా? ప్రత్యక్ష దైవం. అంటే డైరెక్ట్గా మన కళ్లతో చూడగలిగే, ఫీలవ్వగలిగే దేవుడు. ఆలోచించండి, ఈ శరీరానికి, అసలు మన ఉనికికి కావాల్సిన బేసిక్ ఎనర్జీని నేరుగా ఇచ్చేది ఆ సూర్యుడే కదా. సద్గురు చెప్పినట్టు మన జీవితంలో మనం ప్రకృతితో సింక్లో ఉండడం చాలా చాలా ముఖ్యం. రథసప్తమి చేసేది కూడా సరిగ్గా అదే. మనల్ని సూర్యుడి ఎనర్జీతో, ఆ ప్రకృతి రిథంతో తిరిగి కనెక్ట్ చేస్తుంది. అయితే ఈ సూర్యశక్తిని మనం అందుకోవాలంటే దానికొక పద్ధతి ఉంది. ఇదేదో గుడ్డిగా చేసేది కాదు, విజయాన్నిచ్చే ఒక ఏన్షియంట్ ఫార్ములా. ఈ ప్రాచీన విజయ సూత్రం చాలా సింపుల్. 2 విషయాలు చెప్తుంది. 1, కరెక్ట్ టైమింగ్ తెలుసుకోవడం. 2, దానికి సంబంధించిన సరైన పద్ధతి, అంటే ఆ మెకానిక్స్ ఏంటో నేర్చుకోవడం. ఈ 2 కలిసాయంటే చాలు, రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. రథసప్తమి పండుగ ఈ సక్సెస్ ఫార్ములాకి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ కరెక్ట్ టైమింగ్ ఏంటి? రథసప్తమి రోజు. మరి సరైన మెకానిక్స్ ఏంటి? ఆ ఆచారాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సరే, సూర్యభగవానుడి ఆ ఎనర్జీని మనం పూర్తిగా పొందడానికి మన పెద్దలు 5 ముఖ్యమైన ఆచారాలను చెప్పారు. ఈ 5 స్టెప్స్ చూడండి. ఇవి కేవలం వేర్వేరు పనులు కాదు, ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఫైనల్గా సూర్యశక్తిని మనలోకి తీసుకురావడానికే ఇవన్నీ డిజైన్ చేశారు. సరే, ఒక్కొక్కటిగా వివరంగా చూద్దామా? మొదటది సప్తమి స్నానం. ఆ రోజుని ఒక స్పెషల్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్తో స్టార్ట్ చెయ్యాలి. 7 జిల్లేడు ఆకులు, రేగిపళ్ళు తలపైన, భుజాలపైన పెట్టుకుని స్నానం చెయ్యాలి. ఈ 7 అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యుడి 7 గుర్రాలకు ఇది ప్రతీక. ఈ స్నానం మన బాడీని, మైండ్ని, ఆ రోజు ఎనర్జీని రిసీవ్ చేసుకోవటానికి రెడీ చేస్తుంది. స్నానం తర్వాత ఓం సూర్యనారాయణాయ నమః అనుకుంటూ సూర్యుడికి అర్ఘ్యమివ్వాలి. అంటే మన కృతజ్ఞతను తెలియజేయటమన్నమాట. ఇక 2ది గోధుమ దీపం. ఇది మన ఇంట్లోకి ఐశ్వర్యాన్ని, సమృద్ధిని ఆహ్వానించడానికి. ఈ దీపం పెట్టే పద్ధతి కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. ఒక ప్లేట్లో 7 జిల్లేడు ఆకులు పెట్టి దానిమీద 3 గుప్పెళ్ల గోధుమల పోయాలి. ఎందుకంటే గోధుమలు సూర్యుడికి ఇష్టమైన ధాన్యం. దానిమీద ఒక తమలపాకు పెట్టి మట్టి ప్రమిదలో 7 వత్తులు, మళ్ళీ చూసారా 7, ఆ 7 గుర్రాలకు గుర్తుగా 7 వత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. సో ఈ దీపం వెలిగించటం వెనుకున్న సింపుల్ ఇంటెన్షన్ ఏంటంటే, ఇంట్లో ఆహారానికి, సంపదకు ఎలాంటి కొరత ఉండకూడదు అని సూర్యభగవానుణ్ణి వేడుకోవడం. ఇక 3ది చిక్కుడు రథం. ఇది చాలా యూనిక్, చాలా అందమైన సంప్రదాయం. 7 చిక్కుడుకాయల్ని చిన్న పుల్లలతో కలిపి ఒక రథంలా తయారుచేస్తారు. పూజ చేసేకప్పుడు ఈ చిక్కుడు రథాన్నే సాక్షాత్తు సూర్యభగవానుడి స్వరూపంగా భావించి పూజిస్తారు. ఎంత గొప్ప ఆలోచన కదా! ప్రకృతిలో దొరికే వాటితోనే దేవుణ్ణి చూడటం. 4ది నైవేద్యం. అదే బెల్లం పరమాన్నం. ఇక్కడొక సింబాలిక్ యాక్షన్ ఉంటుంది. పాలు పొంగి పొర్లేలా కాస్తారు. ఇది ఇంట్లో సంపద, ఆరోగ్యం కూడా అలాగే పొంగి పొర్లాలి అనడానికి సంకేతం. ఆ తర్వాత
బియ్యం బెల్లం వేసి సింపుల్గా పరమన్నం వండి దాన్ని చిక్కుడు ఆకుల మీదగాని రేగే ఆకుల మీదగాని పెట్టి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక ఫైనల్గా 5వ స్టెప్ అసలు పూజ. ఇంటి ముందు పద్మం లేదా రథం ముగ్గు వేసి సూర్యభగవానుడిని వెల్కమ్ చేస్తారు. ఏ పూజకైనా ఫస్ట్ వినాయకుడి ప్రార్థనతోనే కదా స్టార్ట్ చేసేది, అలాగే ఇక్కడ కూడా. ఆ తర్వాత ఆదిత్య హృదయం, సూర్యాష్టకం లాంటి పవర్ఫుల్ స్తోత్రాలు చదువుతారు. దీనివల్ల ఆ రోజు ఉన్న ఆ కాస్మిక్ ఎనర్జీని మనం పూర్తిగా అబ్జార్బ్ చేసుకోగలుగుతాం. సో చూశారు కదా, స్నానం దగ్గర్నుంచి నైవేద్యం దాకా ప్రతి ఒక్క ఆచారం మనల్ని ప్రకృతితో, సూర్యుడితో కనెక్ట్ చేసేదే. వీటన్నిటినీ కలిపి చేస్తే వచ్చే ఫలితమే ఒక అద్భుతమైన రెమెడీ. మన శాస్త్రాలేమని చెప్తున్నాయంటే సూర్యుడి అనుగ్రహం అనేది ఒక రామబాణం లాంటిదట. అంటే అది గురుతప్పని అస్త్రం. శారీరక మానసిక సమస్యలు ఏమున్నా సరే వాటికిది ఒక తిరుగులేని పరిష్కారం చూపిస్తుంది. ఇంకా క్లియర్గా అర్థం చేసుకోవాలంటే శ్రీమన్నారాయణుడు మన ఆత్మకు దారి చూపిస్తే సూర్యభగవానుడు ఈ భౌతిక శరీరానికి కావాల్సిన శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఈ ప్రపంచంలో మనం బ్రతకడానికి కావాల్సిన ఫిజికల్ ఎనర్జీని ఆయనే అందిస్తాడు. అందుకే కదా ఆయన్ని మనం మళ్లీ మళ్లీ ప్రత్యక్ష దైవం అని పిలుచుకుంటున్నాం. అల్టిమేట్గా ఈ ఆచారాలన్నింటి గోల్ ఒక్కటే, సూర్యునించొచ్చే ఆ లైఫ్ ఎనర్జీతో మనమెప్పుడూ కనెక్ట్ అయి ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే మనని మనం ఒక బ్యాటరీలా నిరంతరం సోలార్ ఎనర్జీతో ఛార్జ్ చేసుకోవడం లాంటిదనమాట. సో ఈ రథసప్తమి మన ముందు ఒక ప్రశ్ననుంచుతోంది. ఈ బిజీ లైఫ్స్లో మనల్ని బ్రతికిస్తున్న ఆ ప్రకృతి చక్రాలతో మనం మళ్ళీ ఎలా కనెక్ట్ అవ్వగలం? మనకు ప్రాణాధారమైన ఆ సూర్యశక్తితో మన బంధాన్ని ఎక్కడో కోల్పోతున్నామా? బహుశా ఈ ప్రాచీన పద్ధతులు మనకు అదే గుర్తుచేస్తున్నాయేమో, ఆ ప్రకృతి లయతో మళ్ళీ ఎలా ఒకటవ్వాలో దారి చూపిస్తున్నాయేమో.